జై భీమ్, జై ఇన్సాన్. నాకు సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ఇంతమంది వచ్చి ఇంత ఆనందపడతారని నేను అనుకోలేదు. నిజంగా నాకున్న కష్టం వేరే వాళ్ళకుంటే వచ్చేవాళ్లే కాదు, కానీ నేను ఒక మనిషిని పెట్టి వచ్చేసానని సారే చెప్పేశారు. అయితే అంబేద్కర్, సావిత్రిబాయి ఫూలే చదువులు జ్ఞానం ఇచ్చింది, చదివించింది, ఆడపిల్లల్ని కూడా చదువుకోవాలని జ్ఞానం ఇచ్చింది. అదే జ్ఞానాన్ని నేను అంబేద్కర్ ఇచ్చినటువంటి హాస్టల్లో చదువుకున్నాను కాబట్టి ఈరోజు రేంజర్ల రాజేష్ కూడా వస్తే నేను చూడగలిగిన అదృష్టం నాకున్నామంటే ఇంకా మంత్రాలు ఎక్కడున్నాయి? ఇంకా మంత్రాలు ఎక్కడున్నాయి? దేవుడు ఎక్కడున్నాడు? అమ్మాయి, చిన్న అమ్మాయి గ్యాంగ్ రేప్ అవుతూ ఉంటే దేవుడా దేవుడా అని మొక్కుతూ ఉంటే దేవుడు సాయం చేయట్లేదు. ఆకలి కాని బండకు నైవేద్యమా? ఈ బండని పెట్టి ఇంతకాలం స్వతంత్రం వచ్చి మనకి 77 సంవత్సరాలు, కానీ స్వతంత్రం వరకు వచ్చిందో తెలుసా? మందు తాగి రోడ్ల మీద పొర్లేవాడికి, ఈ బాబునోడికి, మంత్రతంత్రాలు చేసినోడికి వాళ్ళకు వచ్చింది స్వతంత్రం. ఒక చిన్న పంచాయతీలో మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో నాకు తెలియదు. ఏ గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతుందో తెలియదు. చిన్న పంచాయతీ 20 బెల్ట్ షాపులు. మన పిల్లలు ఇలాగే తయారవ్వాలని పూలే గారు ఆ రోజు సావిత్రిబాయి పూలే చదువులు చెప్పిందా? తెలివి రావాలంటే చదువుకోవాలి. కాబట్టి నేను కూడా ఎక్కువగా మాట్లాడను. పెద్దవాళ్ళు వచ్చారు. రేంజర్ల రాజేష్ అంటే నాకు బాగా ఇష్టం. నన్ను ఆయన గమనించలేదు, ఎప్పుడు చూడలేదు, ఇది నిజం. కాబట్టి మనం చాలా 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 సార్లు మనం అందరం కూడా క్లాసులు పెట్టిస్తే సార్, క్లాసులో ఒక మంచి టీచర్గా ఉండి చెప్పవలసినటువంటి వాళ్ళలో నేను కూడా ఒకడిని. మంత్రాలతో చింతకాయలు రాలవన్నారు, మంత్రాలతో దయ్యంతో తెప్పించి సుట్టగాల్పిస్తా, మీరు తీసుకొచ్చిన మట్టిని అమృతం చేసేస్తా, ఇట్లా చెప్పి మీరు రాసిన ఉత్తరం చూడకుండా చదివి ఏం రాశారో చెప్పేస్తా. ఇవన్నీ నిజంగా జరుగుతుంది. అక్కడ ఒక ఇల్లు ఉంటే దాన్ని తగలబెట్టేస్తా, ఇక్కడ కూర్చొని 100% తగలబెడతా. ఎందుకు తెలుసా? నా చేతిలో ఇంకో మనిషి ఉంటాడు, అవన్నీ టెక్నిక్ అనలైజ్ చేస్తూ ఉంటాడు, మనం చూస్తూ ఉంటాం. 77 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి, మనం దాని వైపే పరిగెత్తుతున్నాం. కానీ మన నరేష్ వైపుకి ఇప్పుడిప్పుడు కళ్ళు తెరిచి ఉరుకుతున్నాం, ఎక్కడ ఆగేది లేదు. మీరందరూ కంపల్సరీ, మనం మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, దేవుడు లేడు, గుడి లేదు. గుడి ఉంటే ఆకాశం నుంచి ఒకటి పడాలా, లేదా భూమిలో నుంచి ఒకటి రావాలా? అకస్మాత్తుగా ఏది కాదు. మన మంత్రిని దించాలంటే మంత్రంతో దించేయవచ్చు కదా, ఇంట్లో కూర్చొని మంత్రంతో చంపేయవచ్చు కదా, ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు కదా. కానీ మనం అట్లా చెప్పట్లేదు. కాబట్టి దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం చేస్తూ ముగిస్తాను.